మా ఇంటి బంగారం. ఆ ఒక్క మిస్టేక్ ఏంటి? ఆ ఒక్క మిస్టేక్ వల్ల బంగారంలా ఉండాల్సిన మూవీ ఇత్తడిలా ఎలా అయింది? అనేది తెలుసుకోవాలంటే వీడియో ఫుల్‌గా చూడండి. స్కిప్ చేయకండి. మీ బంగారం లాంటి చేతులతో ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మూవీ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ టైప్ మూవీలా ఉంటుంది. అబ్బా! భలే ఉందే మూవీ అలా అనిపించదు గానీ, అదేంట్రా ఈ సినిమా అన్నట్టు కూడా ఉండదు. వల్గర్ సీన్స్ ఉండవు. ఫ్యామిలీతో సహా చక్కగా చూడొచ్చు మూవీ. సమంత యాక్షన్ సీన్స్ చాలా బావుంటాయి. యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ చాలా బావుంటుంది. శారీతో ఫైట్స్ చేస్తుంది కదా! శారీతో ఫైట్స్ చాలా బావుంటాయి. కొత్తగా ఉంటుందనమాట. ఈ మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి. తను చాలా మంచి సినిమాలు తీసింది. 'ఓ బేబీ', 'అలా మొదలైంది', అలాగే ఈ 'మా ఇంటి బంగారం' కూడా చాలా బాగా తీసింది తను. సమంత కూడా చాలా మంచిగా యాక్ట్ చేసింది. సీనియర్ యాక్ట్రెసెస్ గౌతమి గారు, శ్రీలక్ష్మి గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్ మేరకు వాళ్ళు యాక్ట్ చేశారు. సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ ఏసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి ఈ మూవీలో మంచి పేరొచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ కూడా చాలా బాగా చేశారు మ్యూజిక్. చాలా బావుంది. ఇక మూవీ విషయానికొస్తే సమంత ఒక అనాథ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తన భర్తతో 2 సంవత్సరాల తర్వాత అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ తను వాళ్ళతో ఎలా కలిసిపోయింది, ఎలా మెప్పించింది, ఎలా సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసింది అనేది ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది. అంటే 80స్, 90స్ టైంలో తోటికోడళ్ళు ఎలా ఉంటారు అనేది మూవీలో చాలా ఫన్నీగా చాలా బాగా తీశారనమాట. తన ఫ్యామిలీకి ఏదైనా ప్రమాదం వస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఈ మూవీలో బాగా చెప్పారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూవీకి బాగా డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్లాష్ బ్యాకే. ఫ్లాష్ బ్యాక్ అంటే భాష లెవెల్‌లో అంటే లేడీ భాష టైప్‌లో తీద్దాం అనుకున్నప్పుడు ఎంత పవర్‌ఫుల్‌గా తీయాలి అసలు. ఫ్లాష్ బ్యాక్ ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అన్నట్టుంటుంది. ఆ విలన్ క్యారెక్టర్ కూడా 'గుల్షన్ దేవయ్య' తను కూడా అంత పవర్‌ఫుల్‌గా అనిపించదు. నాకైతే అలా అనిపించలేదు. ఒక పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నప్పుడు మాత్రమే అది మనం ఈ ప్రెజెంట్‌లో ఈ స్టోరీకి కనెక్ట్ అవ్వగలుగుతాం బాగా. అంటే ఎమోషన్స్ బాగా పండుతాయన్నమాట. సమంత ఫ్లాష్ బ్యాక్‌లో తనను వేధిస్తున్న ఒక రోగిని చంపి అన్నలతో కలిసి అడవిలోకి వెళ్తుంది. వాళ్ళ లీడరే తినకి అన్ని ఫైట్స్ అవి నేర్పిస్తాడు. తర్వాత ఆ లీడర్ యొక్క చెడ్డతనం, అరాచకత్వం చూసి వాడిని జైలుకి పంపిస్తుంది. వాడు తిరిగొచ్చి తినను వేధించడం అదన్నీ చూపిచ్చాడు. అన్నీ లైట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండి తను పవర్‌ఫుల్‌గా కనిపిచ్చి, తను ఇప్పుడు ఈ ప్రెజెంట్‌లో ఎలా ఉన్నది అన్నది చూపిచ్చుంటే ఈ సినిమా ఒక లెవెల్‌లో ఉండేది. ఎక్కువ ఫోకస్ ఫైట్స్ మీద పెట్టారు గానీ, అసలు ఆ ఫైట్స్ అంతలా చేయడానికి కారణం ఏంటి? అంత బాగా ఎమోషనల్‌గా ఫ్లాష్ బ్యాక్ ఉండేటట్టయితే మూవీ మంచిగా బావుండేది. ఏదేమైనా సమంత మూవీస్ కోసం చాలామంది ఎదురు చూసారు. తన ఫ్యాన్స్ గాని, 3 ఏళ్ళు, 4 ఏళ్ల తర్వాత యాక్ట్ చేసినా సరే, తన ఫ్యాన్ బేస్ వల్లే ఇప్పుడు థియేటర్ల దగ్గర కూడా చాలామంది జనం వచ్చి చూస్తున్నారు. సమంత కూడా మంచి సినిమా పడినట్టే చాలా రోజుల తర్వాత. ఫ్యామిలీ ఆడియన్స్ చక్కగా వెళ్లి చూడొచ్చు. ఫ్లాష్ బ్యాక్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొనుంటే మూవీ హైలైట్ అయ్యేది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్పెషల్లీ ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి థాంక్ యూ వెరీ మచ్.